ఏమండోయ్, ఈరోజు ఈ వీడియోలో పాతకాలం నాటి కమ్మటి పొలం పచ్చడి చూపిస్తానండి. 10 నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్క చుక్క నూనె అవసరం లేదండి. స్టవ్తో అసలు పనే లేదన్నమాట. 10 నిమిషాల్లో ఈ పచ్చడి తయారు చేసుకుని తినచ్చండి. కమ్మగా కారంగా పుల్లగా ఉండే ఈ పచ్చడి నోటికి హితవుగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో మరి ఈ పోషకాల పచ్చడి తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చండి. ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఈ పచ్చడిలో ఉన్నాయి. ఈ కాలంలో మనకంటే వంట చేసుకోవడానికి స్టవ్లని, మిక్సీలని, కుక్కర్లని ఇవన్నీ ఉన్నాయండి. ఒకప్పుడు రైతులకు ఇవేమీ అందుబాటులో ఉండే కాదు. గబగబా వేడి అన్నం వండేసుకుని తెల్లవారుజామునే ఇంత పచ్చడి నూరుకుని ఈ పచ్చడి వేసుకుని తీసుకెళ్ళిపోయి కడుపు నిండా తినేసేవారండి. ఇది ఉడికించని వేయించని పచ్చడి కాబట్టి మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీని తయారీ చూసేయండి. మరి మరి ఈ వీడియోలో పొలం పచ్చడి ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఈ పచ్చడిని మిక్సీలో అయినా నూరుకోవచ్చండి మీరు, లేదంటే రోట్లో అయినా సరే నూరుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి మామిడికాయ తీసుకోవాలి, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెమ్మలండి. ఒక వంకాయ కూడా తీసుకుంటే మంచిదనమాట. అయితే ముందుగా కొంచెం జీలకర్ర పొడి నేను మిక్సీ జార్లో వేసానండి. వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను. మీకు ఇష్టానికి తగ్గినంత వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం ధనియాల పౌడర్ కూడా లైట్గా వేసుకోవాలన్నమాట. వేసుకుని వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలన్నమాట. అసలు మనం పోపు అనేది మనకి అసలు అవసరం లేదండి. ఈ పచ్చడికి చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఒక చెంచా నేను కారం కూడా వేసేసాను. ఇది మీరు పచ్చళ్ళకు ఉపయోగించేటటువంటి పచ్చికారం అన్న ఉపయోగించుకోవచ్చు, లేదంటే మనం కూరల్లో వేసుకునే కారం అయినా ఉపయోగించుకోవచ్చండి. ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి కారం కూడా మీకు సరిపోకపోతే కొంచెం కలర్ కోసం, కారం కోసం కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మిక్సీ జార్లో కచ్చా పచ్చా రుబ్బేసుకోవాలండి. దీంట్లో కొంచెం కూడా నీళ్ళు అనేది పోయకండి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకుని కచ్చాపచ్చ నూరేసుకోవాలి. ఒక 2 మిర్చి మిగిలిపోతే వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఇవన్నీ కూడా కచ్చాపచ్చ మిక్సీలో నూరుకోవాలండి. అయితే నేను సగం రుబ్బిన తర్వాత ఏమైందంటే కరెంటు పోయిందండి. రాత్రి గాలివాన వచ్చింది కదా, ఆ గాలివానికి కరెంటు పోయేసరికి ఇక అది ఇప్పుడు వస్తుందో ఏంటో, స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఈ విధంగా రోట్లో వేసి మిగిలినవన్నీ కుమ్మేశానండి. కుమ్మితే పచ్చడి తయారైపోయింది అనమాట. నిజానికి రోట్లో కుమ్ముకుంటేనే చాలా బాగుంటుందండి. మీకు టైం లేదనుకుంటే మిక్సీ జార్లో అయినా సరే వేసుకుని కచ్చాపచ్చ నూరుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా నూరేసుకోవాలన్నమాట. పచ్చడి వేడి అన్నంతో తింటే కనుక పుల్లగా కారంగా ఉండి నోటికి రుచిగా ఉంటుందండి. మనం ఎప్పుడు కూడా ఉడికించిన పదార్థాలు, వేయించిన పదార్థాలు, పోపు పెట్టిన పదార్థాలు ఇవే తింటాం కదండి. అవన్నీ రొటీన్ కదా. అందుకని అప్పుడప్పుడు ముఖ్యంగా మామిడికాయలు దొరికేటటువంటి ఈ సీజన్లో తప్పనిసరిగా ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తినాలండి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మామిడికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది కదండి. మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ సీజన్లో పచ్చి మామిడికాయలు తినాలండి. పచ్చి మామిడికాయలు చాలా చలువ చేస్తాయి అన్నమాట. అదే పండు మామిడికాయలు అనుకోండి వేడి చేస్తాయి అన్నమాట. ఒకవేళ పండిన మామిడికాయలు మనకు వేడి చేయకుండా ఉండాలి, ఎక్కువ తిన్నా సరే అనుకుంటే కనుక ఆ పండిన మామిడికాయలని కాసేపు నీళ్ళలో నానబెట్టాలండి. నానబెట్టి కాసేపు అలాగ ఒక అరగంట ఉంచి అప్పుడు తీసుకుని శుభ్రంగా కడుక్కుని తింటే పండిపోయిన మామిడికాయలు ఎన్ని తిన్నా మీకు వేడి చేయదండి. ఏదో ఒక విధంగా వేసవికాలంలో పచ్చి మామిడికాయలు తినాలి, మనం పండు మామిడికాయలు తినాలి. దేని ఆరోగ్య ప్రయోజనాలు దానికే ఉంటాయండి. పచ్చి మామిడికాయలు తినడం వల్ల లాభం ఏంటంటే మనకి వడదెబ్బ కొట్టదనమాట. మరి ఈ చెమట బాగా పట్టడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది కదండి. ఆ విధంగా జరగకుండా ఈ మామిడికాయలు మనల్ని కాపాడుతాయి అన్నమాట. చలువ చేస్తుంది శరీరానికి, మొటిమలు రాకుండా ఉంటాయి, చెమటకాయలు రాకుండా ఉంటాయి, వడదెబ్బ కొట్టకుండా, కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటారండి. ఇంకా సి విటమిన్ ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో వచ్చేటటువంటి అనారోగ్యాల బారిన పడకుండా, ఆ తర్వాత వచ్చే వర్షాకాలం రోగాల బారిన పడకుండా ఈ మామిడికాయ ఇప్పుడు మనల్ని కాపాడుతుంది అన్నమాట. అందుకని ఈ విధంగా
విధంగా నేను పైన మర్చిపోయి తొక్క తీసేసానండి, మామిడికాయ తొక్క. తీయక్కర్లేదు, దాంతోపాటు కుమ్ముకుంటే ఇంకా పులుపు మరీ ఎక్కువ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీరు ఎంత పుల్లటి మామిడికాయ వాడుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉప్పు కారం సరిపడా మీరు వేసుకోవాలన్నమాట. ఇకపోతే ఈ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయలు కూడా కుమ్మి వేస్తున్నాం కదండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని మనకు చెప్తారనమాట. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఉల్లిపాయలు కూడా మన శరీరానికి చలువ చేస్తాయి అన్నమాట. ఉల్లిపాయని చక్కగా మజ్జిగలో నంచుకుని తింటే గనక ఎంతో మంచిదండి. ఇది డాక్టర్లు కూడా దీన్ని మించింది లేదు అని చెప్పి పెరుగన్నం తినండి, చల్లదన్నం తినండి, దాంట్లో ఉల్లిపాయ నంచుకోండి అని మనకి కరోనా టైంలో కూడా చెప్పడం జరిగిందన్నమాట. డయాబెటీస్ అదేనండి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రోజు ఒక పచ్చి ఉల్లిపాయ తింటే కంట్రోల్లో ఉంటుందంటండి. ఉల్లిపాయ ఎంత మంచిదంటే ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే ఎవరికైనా మూత్రంలో మంట ఉంటే అది కూడా తగ్గిపోతుందండి. ఇంకా ఉల్లిపాయ తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు పచ్చి ఉల్లిపాయ కనుక తింటే మరి ఆడవాళ్లలో పీరియడ్స్ సమస్యలు కూడా తగ్గిపోతాయండి. వేసవి కాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల వడదెబ్బ కొట్టకుండా ఉంటుందన్నమాట. ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టకపోతే పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే చక్కగా నిద్ర పడుతుందండి. రకరకాల క్యాన్సర్ల బారి నుంచి కూడా మనల్ని పచ్చి ఉల్లిపాయ కాపాడుతుందన్నమాట. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందండి. ఇంకా ఉల్లిపాయ తినడం వల్ల ఎముకలు కూడా చాలా బలంగా మారతాయి అన్నమాట. ఉల్లిపాయల రసాన్ని తలకు మర్తించి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, చుండ్రు సమస్యలు కూడా తగ్గుతాయండి. ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే కిడ్నీలో రాళ్ళు కూడా ఉల్లిపాయ వల్ల కరిగిపోతాయి అన్నమాట. ఎవరికైనా తేనెటీగలు కుడితే ఆ కుట్టిన చోట ఉల్లి రసం రాస్తే ఆ నొప్పి అనేది తగ్గుతుందండి. మరి ఈ విధంగా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూశారు కదండి, నేను ఉల్లిపాయలు, మామిడికాయలు, ఈ కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కలిపి కచ్చాపచ్చ దంచేసానండి. అయితే సగం రుబ్బిన తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చిందండి. కరెంట్ వస్తే మళ్ళీ కొంచెం మిక్సీ జార్లో వేసాను. మా పచ్చడి ఈరోజు ఎలా తయారైందంటే సగం రోట్లో రుబ్బాను, సగం ఏమో మిక్సీ జార్లో రుబ్బాల్సి వచ్చింది. అలా రెండింటిని ఉపయోగించి రుబ్బానండి, టైం అయిపోతుంది కాబట్టి. ఈ పచ్చడి నిజంగానే చాలా బాగుంటుందండి. వేసవికాలం తప్పనిసరిగా తినాలి. అసలు పోపు పెట్టాల్సినటువంటి పని కూడా లేదనమాట. కాకపోతే ఇందులో మీరు మొత్తం రెడీ అయిన తర్వాత కచ్చాపచ్చనే రుబ్బుకోండి. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి మామిడికాయ, జీలకర్ర, కొంచెం ధనియాల పౌడరు, వెల్లుల్లి రెమ్మలు ఇవన్నీ నూరేసుకుని పక్కకు పెట్టుకోవడమేనండి. ఉప్పు కారం చూసుకోండి, పులుపు కూడా చూసుకోండి. పులుపు సరిపోకపోతే ఇంకొంచెం మామిడికాయ ముక్కలు వేసి కుమ్ముకోండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి. కారం 1 చెంచా 2 చెంచాల కారం వేసుకుంటే చూడడానికి పచ్చడి కలర్ఫుల్గా ఉంటుంది, నోటికి కారం కారంగా హితవుగా ఉంటుందండి. చూసారు కదండి పొలం పచ్చడి. మన ఇంట్లో ఏమన్నా కూరగాయలు లేకపోయినా చక్కగా ఇది చేసేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, ఇంకా పూరీల్లోకి బాగుంటుంది, ఇంకా వేడి వేడి అన్నంలో మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. కాబట్టి తప్పనిసరిగా ఇది చేసుకుని తినండి. పచ్చడి మనం వేయించట్లేదు, ఉడికించట్లేదు కాబట్టి దీంట్లో అన్ని పచ్చి వస్తువులు కాబట్టి ఆ మామిడికాయ వల్ల, ఉల్లిపాయ వల్ల, పచ్చిమిర్చి వల్ల, వీటన్నిటి వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు మనకు కలుగుతాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.